బ్రహ్మ కుమారుడైన కశ్యకుడికి 21 మంది భార్యలు ఉంటారు, గర్భవంతులు అవుతారు. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతో ఒక బెట్ అనేది పెట్టుకుంటారు, పందాన్ని. సేవలు చేస్తూ ఉండాలి. గరుత్మంతుడు తరతరాలుగా ఆ కుద్రు కుటుంబానికి సేవలు చేస్తూ ఉండగా గరుత్మంతుడికి కోపం వచ్చి ఈ గరుత్మంతుడు తన పిన్ని అయిన కుద్రు గాడికి అడగతాడు, మేము ఈ బానిస బ్రతుకు నుంచి బయటపడాలంటే నీకేం చేయాలి పిన్ని అనేసి. సో అక్కడ ఎవరైనా కానీ మునిగితే ముసలోళ్ళు కుర్రోళ్ళు అయి తిరిగి రావటము. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక కొండని ఆ ప్రదేశంలో విసిరేస్తాడు. అయితే లోపల పైప్ అయితే ఇరిగిపోయింది. సో మనమైతే ఆల్మోస్ట్ సగం అయితే దాటేసాము. ఊర్లు బర్రెలు వాళ్ళకి నీళ్లు లేక వలస వచ్చిన వాళ్ళు ఇలాగా ఊట గుంతలు అయితే తవ్వారు. పాదం లాగా కనిపిస్తున్నాను ఆయన, ఇట్లాగే పాదం.